హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. చాలామంది స్టాక్ మార్కెట్స్లో లాస్ అవుతూ ఉంటారు. అందులో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంట్రాడే చేసేవాళ్ళు, ఆప్షన్స్ చేసేవాళ్ళే పోగొట్టుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు వేళ్ళు లక్షల వరకు కూడా దాటుతూ ఉంటుంది. అసలు ఇంట్రాడేలో ఏం తప్పులు జరుగుతున్నాయి, పైసలు సంపాదించడం ఎలా, ఇంట్రాడే సీక్రెట్స్ ఏంటి, ఇలాంటి అన్ని విషయాలు ఈరోజు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే అండి. చాలామంది కూడా ఇంట్రాడే చేయాలి అంటేనే ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ అని అంటూ ఉంటారు. అసలు ఎక్కువ మంది పోగొట్టుకుంటుంది కూడా ఇంట్రాడే వల్లనే అంటారు. సో నిజంగా అంత రిస్క్ ఉంటుందా అండి? ఇంట్రాడే రిస్క్ ఉంటుందండి. ఇది కంప్లీట్గా ఏంటంటే ఒక స్కిల్డ్ పీపుల్ చేయాల్సిన వర్క్ అనమాట. అంటే సెమీ ప్రొఫెషనల్స్ కానీ అన్ప్రొఫెషనల్స్ కానీ ఇంట్రాడే అనేది టచ్ చేస్తే బాగా లాస్ అవుతారు. ఓన్లీ ప్రొఫెషనల్స్ ఒక ట్రేడ్ కంప్లీట్గా ఇవాళ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాకు టైం ఉంది అనుకునే వాళ్ళు ఇంట్రాడే చేయాలి. సో ఇంట్రాడేలో ఏమవుతుందంటే దీనిలో కూడా మనీ సంపాదించవచ్చు. దానికి తగ్గట్టుగా స్కిల్స్ కానీ, తర్వాత టైమింగ్, తర్వాత యాక్యురసీ, డిసిప్లిన్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. సో ఇవాళ మొత్తం మనం ఇంట్రాడేలో అసలు ఎలా సక్సెస్ అవ్వచ్చు, ఏ రూల్స్ ఫాలో అయితే మనం సక్సెస్ అవ్వచ్చు, ప్రతి ఇప్పుడు మనం అనుకుంటాం కదా, ఇప్పుడు లాస్ అయ్యాము అని, సపోజ్ లాస్ అయ్యాము అనుకుంటున్నాం. ఇప్పుడు నేను కూడా ఒకసారి లాస్ అయ్యాను అనమాట. తర్వాత నేను అలా ఆలోచించింది ఏంటంటే, ఇప్పుడు దీనికి రివర్స్ చేస్తే నేను ప్రాఫిటే కదా. అవును, ఇప్పుడు నేను ఏదైతే లాస్ అయ్యానో రివర్స్ చేస్తే ప్రాఫిటే కదా. మరి నేను రివర్స్ ఎందుకు చేయలేకపోయాను? సార్ ఎందుకంటే నేను 10 కారణాల వల్ల నష్టపోతున్నాను. ఇది లేదు, నేను ఇప్పుడు ట్రేడ్ చేసేటప్పుడు అది కరెక్ట్ అనుకునే కదా చేస్తాం. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే నా బ్రెయిన్ మార్కెట్ యొక్క మూమెంట్ని క్యాచ్ చేయట్లా. నేను అనుకున్నట్టు అంత రెడీ అనుకుని చేస్తాం కదా, డబ్బులు ఎవరైనా పోగొట్టుకోవాలని పెట్టుకోం కదా. సో మనం కరెక్ట్గానే ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇది ఓకే అవుతుంది, ఇది ఛాన్స్ ఉంది అని మనం చూసుకుంటాం. కానీ అక్కడ ఏమవుతుంది, రిజల్ట్ రాంగ్ వస్తుంది. అంటే ఏంటంటే మన బ్రెయిన్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ని క్యాచ్ చేయట్లా, దానివల్ల మనం రాంగ్ డైరెక్షన్లోకి వెళ్తున్నాం. సో ఇప్పుడు మార్కెట్ని క్యాచ్ చేయాలి ఏంటంటే, అనాలి అంటే మనం ఇంట్రాడే చేయండి, లేదా ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేదా ట్రేడ్ చేయండి, ఏది చేసినా మనం మార్కెట్తో పాటు ఉంటే డబ్బులు వస్తాయి. సో మార్కెట్ మూవ్మెంట్ని ఫస్ట్ అర్థం చేసుకోవటమే మెయిన్ పాయింట్. సో మార్కెట్ మూవ్మెంట్తో పాటు మనం ఉంటే మనం మనీ వచ్చినట్టు. మార్కెట్ మూవ్మెంట్కి అగెనెస్ట్కి వెళ్తే లాస్ అవుతాం. ఇప్పుడు మనం ఇంట్రాడే ఫస్ట్ తీసుకుంటే ఏంటంటే, ఒక రోజు ఎలా ఉంటుందంటే, మార్నింగ్ 9:15కి మార్కెట్స్ ఓపెన్ అయ్యేటప్పుడు రాత్రి జరిగిన యుఎస్ మార్కెట్ యొక్క ఇంపాక్ట్ మార్కెట్ మీద ఉంటుంది. ఎవ్రీడే మార్నింగ్ ఉంటుంది. సో గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ, మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ మూవ్మెంట్స్ కానీ, యుఎస్ మార్కెట్స్ మూవ్మెంట్స్ కానీ ఉంటుంది. సో ఇంట్రాడేలో మార్నింగ్ 9:15 నుంచి 9:30 మధ్యన ఒక చిన్న రూల్ ఉంది. ఏంటంటే, ఎప్పుడైతే ఏదైతే ఒక కంపెనీ మీరు 9:15కి ఓపెన్ అయితే ఒక 15 మినిట్స్ క్యాండిల్ వదిలేయండి. 9:30కి మీరు చూస్తే మీరు ఓపెనింగ్ రేటు కనుక లో రేటు ఎగ్జాక్ట్ ఒకటే ఉంటే, ఏదైనా ఒక కంపెనీలో ఓపెనింగ్ రేటు లో రేటు, ఇది చాలా ప్రూవ్డ్ అనమాట, ఈజీ వే. 9:30 కల్లా ఒక 15 మినిట్స్ క్యాండిల్ అయిపోగానే 9:30 to 9:35 మధ్యలో మీరు వాచ్ అబ్జర్వ్ చేయండి. ప్రెసెంట్ డే ఆ రోజు లో రేట్, ఆ టైం లో రేటు. మార్నింగ్ 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది, అలాగే 9:30కి ఒక క్యాండిల్ ఫామ్ అయిపోతుంది. సో 9:30కి ఓపెనింగ్ రేటు లో రేటు కనుక ఒకటే అయితే అది 90%, 80% పాజిటివ్లో ఉంటుంది. కానీ ఆ రోజుది అదే లో రేట్ అని మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం? ఎవ్రీ టైం ఓపెన్ హైలో మారిపోతూ ఉంటాయి. అవును. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఓపెనింగ్ రేటు, హై రేటు, లో రేటు, క్లోజింగ్ రేటు నిన్నటిది ఉంటుంది. అదే అంటున్నా, క్లోజింగ్ రేట్ నిన్నటిది ఉంటుంది. ఓపెనింగ్ రేట్ ఉంటుంది కదా, లో రేట్ అంటే ఈ టైం లో రేటు, ఇవాళ 9:15 to 9:30 మధ్యలో లో రేట్ ఏదైతే లో రేట్ ఉందో ఆ లో రేట్ చూసుకోండి. ఆ రెండు ఎగ్జాక్ట్గా ఒకటే నెంబర్ కనుకుంటే మీరు ఓపెనింగ్ లో ఒకటైతే ట్రెండ్ పాజిటివ్, సో అది బై చేసుకోవచ్చు. సో లో రేట్ కింద స్టాప్ లాస్ పెట్టుకోండి, అది బై చేసుకోవచ్చు. అది ఫస్ట్ ఇది 10 o'clock లోపే పనిచేస్తుంది. 9:30 to 10 మధ్యలో మీరు కనుక చూస్తే మీకు ఓపెనింగ్లో ఉన్న స్టాక్స్ బై చేసుకోవచ్చు. మీకు దాదాపు టాప్ 200 కంపెనీలో చూస్తే 2-3 ఈజీగా దొరుకుతాయి. అలాగే ఇదే టైంలో ఓపెనింగ్ రేటు, హై రేటు ఒకటే ఉంటే వీక్ అనమాట, డౌన్ ట్రెండ్, సెల్ చేయాలి, షార్ట్ సెల్ చేసుకోవటం.
సో ఫస్ట్ ఇది కూడా ఏంటి రూల్స్ ఫాలో అవుతున్నాం. మన ఇష్టం వచ్చిన మనం చేయట్లా. ఇవి ఆల్రెడీ ప్రూవ్డ్ కాబట్టి అంటే ఏదైనా కానీ రూల్స్ ఫాలో అయితే మనకి మనీ వస్తుంది. ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మనం చేయటం వల్ల ఇంట్రాడేలో ఎక్కువ లాస్ అవుతాం. ఆ రేట్లు చూసి ఎమోషనల్ ట్రేడ్ చేయటం వల్ల లాస్ అవుతాం. ఇప్పుడు మీకు ఒక రూల్ నెంబర్ 1 ఏం చెప్పానంటే ఇది బాగా వినండి. ఓపెనింగ్ రేటు హై రేటు ఒకటే అయితే డౌన్ ట్రెండ్, షార్ట్ సెల్. ఓపెనింగ్ రేటు లో రేటు కనుక ఒకటే అయితే బై. సో బై చేసుకోవచ్చు. మీకు 70% మినిమం దీనిలో ఉంది. అయితే మీరు ట్రై చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక 20 షేర్లు 30 షేర్లు అలా ట్రై చేయండి. మీరు ఒకసారి కాన్ఫిడెన్స్ అయ్యాక మీరు క్వాంటిటీ పెంచుకోండి. సో స్టాప్ లాస్ అయితే లో రేట్ కింద పెట్టుకుంటాం. రిస్క్ తక్కువ ఉంటుంది, రివార్డ్ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ 9-10 o'clock వరకు ఇది ఫస్ట్ చూడండి. ఈ రూల్ వర్కౌట్ అవుతుంది, ఈ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఈ స్ట్రాటజీ 9:30 to 10 మధ్యలో ఇది చూడండి. ఇప్పుడు మీరు సపోజ్ నేను 10:30లో మార్కెట్ చూసారు, ఇప్పుడు ఇది అయిపోయింది అక్కడతో. ఇప్పుడు 10 కాడ నుంచి ఏమిటి అంటే మీరు 15 minutes షార్ట్ చూడండి. 15 minutes షార్ట్ 15 minutes షార్ట్ చూస్తే దానిలో ఏం చేయాలంటే మూవింగ్ యావరేజ్ పెట్టుకోండి. ఓకే, మూవింగ్ యావరేజ్ కనుక పెట్టుకుంటే 11 days 10 days 20 days 10-20 రెండు మూవింగ్ యావరేజ్లు పెట్టుకొని ఏదైతే మూవింగ్ యావరేజ్ కనుక క్రాస్ ఓవర్ అవుతుందో యావరేజ్ దాటుతుందో ఎప్పుడైతే రెడ్ లైన్ గ్రీన్ లైన్ రెడ్ లైన్ కన్నా పైన ఉంటే సో ట్రెండ్ పాజిటివ్. సో ఎప్పుడైతే క్రాస్ ఓవర్ అవుతుంటే ట్రెండ్ పాజిటివ్ బై చేసుకోండి. అంటే నేను మూవింగ్ యావరేజ్ కూడా పెట్టుకోలేను సార్ నా వల్ల కాదంటే మీకు మధ్యలో యావరేజ్ రేట్ అని వస్తుంది. ఓపెనింగ్ క్లోజు తర్వాత హై లో తర్వాత యావరేజ్ రేట్ ఉంటుంది. సో యావరేజ్ రేట్ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఆ టైం 10-15 10:30 వరకు 10 నుంచి 12 వరకు ఇది వర్కౌట్ అవుతుంది. ఓకే, యావరేజ్ రేట్ కనుక చూస్తే ఇప్పుడు ప్రెజెంట్ రేట్ కన్నా యావరేజ్ రేట్ కన్నా ఎక్కువ ఉంటే బై చేయండి. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు సపోజ్ 2500 ఉంది కానీ యావరేజ్ 2200 ఉంది, అంటే యావరేజ్ అనేది ప్రెసెంట్ రేట్ కన్నా తక్కువ ఉంది. సో ఎక్కువ ఉంటే బై చేయాలి, తక్కువ ఉంటే ఈ యావరేజ్ క్రాస్ అవుతుంటే. ఓకే ఓకే, ఇప్పుడు ఇది క్రాస్ అయింది సపోజ్ 2200 అంత మరి గ్యాప్ ఉండకూడదు. ఓకే, మీకు ఒక 10 పాయింట్లు 5 పాయింట్ల పైన క్రాస్ అవుతుంటే అంటే ఎక్కువగా ఏంటంటే ఇంకోటి ఏంటంటే టాప్ 50 కంపెనీసే ట్రై చేయండి. ఎందుకంటే ఇండెక్స్ కానీ ఎందుకంటే ఎక్కువ 1000 కానీ ఎక్కువ రేట్ ఉండాలి ఇంట్రాడే. ఇప్పుడు 500 షేర్ కానీ 400 షేర్ కానీ కొన్నాం అనుకోండి అది పెద్ద మూవ్మెంట్ ఉండదు. ఇంట్రాడేలో మనకి ఏంటంటే ఒక 50-60 points 100 points మూవ్మెంట్ రావాలి. అలాంటప్పుడు మనకి ఫాస్ట్గా మూవ్మెంట్ ఉంటుంది. సో యావరేజ్ రేట్ అనేది సెకండ్ చూస్తాం. సో యావరేజ్ నుంచి పైకి వెళ్తుంటే మీరు బై చేసుకోవచ్చు. అలాగే యావరేజ్ పైనుంచి కిందకి వస్తుంటే సెల్ చేసుకోవాలి. ఎందుకంటే బ్రాడ్గా ఇంట్రాడేలో మూవ్మెంట్ ఎలా ఉంటుందంటే వి షేప్లో అయినా ఉంటుంది. అంటే ఫస్ట్ ఓపెనింగ్ తర్వాత తగ్గిపోద్ది, మళ్ళీ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది. ఓకే, ఇది ఒక వే అనమాట, దాన్ని వి షేప్ అంటాం. ఇంకేదైనా సడన్ గా మూమెంట్స్ ఏమైనా ప్రాబ్లం ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ అట్లా ఉంటే జనరల్ గా అయితే ఎలా ఉంటుందంటే ఫస్ట్ డౌన్ అవుతుంది పైకి వెళ్తుంది వి షేప్, తర్వాత ఏ షేప్ వస్తుంది. అంటే ఫస్ట్ డౌన్ అయ్యి పైకి వెళ్ళి మళ్ళీ 12 o'clock నుంచి కిందకి వస్తుంది. దీన్ని ఏ షేప్ అంటాం. సో వి షేప్ తర్వాత ఎం షేప్ అంటే పైకి వెళ్ళి కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వస్తుంది. ఈ మూడిట్లోనే ఏదో ఒకటి ఉంటుంది అంతే. సో ఇప్పుడు మనము మ్యాక్సిమం ఏమవుతుందంటే రెగ్యులర్గా చూసేవాళ్ళం ఇంట్రాడేని క్యాచ్ చేయగలం. మీరు కొన్ని సెలెక్టివ్గా పెట్టుకోండి, ఇండెక్స్ కానీ లేదా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లేదా రిలయన్స్ అలా ఒక టాప్ ఒక 10 కంపెనీస్ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు వి షేపా ఏ షేపా అనేది తెలిసిపోతుంది. సో ఓపెన్ హై మార్నింగ్ దొరికిన వాటిలో చేసుకోవచ్చు. ఇప్పుడు వి షేప్ అనుకోండి డౌన్ అయ్యి యావరేజ్ కన్నా పైకి వెళ్తుంటే ఇప్పుడు చెప్పేది వర్కౌట్ అవుతుంది. ఓకే, అర్థమైంది. ఇప్పుడు ఇలా డౌన్ అయ్యి మళ్ళీ యావరేజ్ రేట్ కింద పైకి వెళ్తుంటే మీకు ట్రెండ్ పాజిటివ్. అలాగే ఏ షేప్లో ఏమవుతుంది పైకి వెళ్ళి కిందకి వచ్చేటప్పుడు షార్ట్ సెల్ చేసుకోవాలి, అది దొరుకుతుంది. సో ఇప్పుడు 12 o'clock నుంచి ఇప్పుడు ఇది 10 కాడ నుంచి చూసుకుంటే 12:30కి 1 కల్లా ఇది క్లోజ్ చేసేయాలి. ఎందుకంటే మళ్ళీ 12:30 to 1 యూరోప్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. అవును, అది కూడా మళ్ళీ ఇంపాక్ట్ స్టార్ట్ అవుతుంది. సో మీకు 2 trades 12 o'clock కల్లా ఛాన్స్ వస్తుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంట్రాడే అని చెప్పేసి రోజుకి 10 ట్రేడ్లు 20 ట్రేడ్లు చేయటం కాదు. మ్యాక్సిమం ట్రేడ్స్ 3 చేయాలి. అది ఫస్ట్ ఆ డిసిప్లిన్ డిసిప్లిన్ మ్యాక్సిమం 3. సో 3 లేకపోతే మ్యాక్సిమం 4 ట్రేడ్స్ కన్నా ఎక్కువ చేయకూడదు. అంటే ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ కన్నా ఫోకస్ ఆన్ క్వాలిటీ ట్రేడ్స్. కరెక్ట్. సో మనం చేసే ప్యాటర్న్ అర్థం చేసుకొని క్వాలిటీ ట్రేడ్స్ యాక్యురసీ పెంచుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది దానిలో ఇంట్రాడేని క్యారీ చేయకూడదు ఎప్పుడు.
అంటే ఇవాళ లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఇవాళతో క్లోజ్ అయిపోవాలి. ఎందుకంటే ఇంట్రాడే ఇవాళ మూమెంట్ రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు. అవును. సో మీరు చాలా మంది చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే ఇంట్రాడేలో లాస్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ డే క్యారీ చేస్తా అంటారు. అవును. సో అలా కాదు, మీరు ముందే క్లియర్గా ఉండండి, నేను ఇవాళ ఇంట్రాడే. ఇప్పుడు ఈ రూల్స్ మీరు ఫాలో అయితే మీరు ఓవర్ పీరియడ్ సక్సెస్ అయిపోతాం. మెల్లమెల్లగా డిసిప్లిన్ అలవాటు చేసుకుంటూ ఫోకస్డ్గా. సో ఉండేది ఇప్పుడు మార్కెట్ మూవ్మెంట్ 3 రకాలే. ఏ కానీ ఏ షేపు, వి షేపు, ఎం షేపు. కరెక్ట్. సో మీరు అసలు ఆ ట్రెండ్ని అర్థం చేస్తూ ఉంటుంటే మీరు ఏదో ఒక చార్ట్ని చూడండి, రేట్ల కన్నా చార్ట్ చూడాలి. చార్ట్ చూసి క్యాండిల్స్, అసలు ప్లెయిన్ చార్ట్ చూసినా పర్వాలేదు, క్యాండిల్స్ ఫార్మేషన్ 15 మినిట్స్ అనేది చార్ట్, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఐడియల్ టైం ఫ్రేమ్. సో దానిలో మీరు చూసుకుంటే ఈ షేప్స్ మీకు అర్థమవుతాయి. సో 12:30 వరకు ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. దాని తర్వాత ఏంటంటే యూరోప్ మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూస్తారు. యూరో మార్కెట్స్ కనుక రివర్స్ వచ్చాయనుకోండి, సో అప్పుడు ఏం చేయాలంటే ఈ మార్కెట్ కూడా రివర్స్ అవుతుంది. ఇక 12:30కి అప్పటిదాకా మార్కెట్ ఉన్న పరిస్థితి మనం చూస్తే ఇప్పుడు అది వీ షేప్ అయినప్పుడు పైకి వెళ్ళి మళ్ళీ కిందకి రావటం అనేది, అంటే 80% 70% ఏమవుతుందంటే ట్రెండ్ రివర్సల్ అవుతుంటుంది. ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ నుంచి ట్రెండ్ మారిపోతుంది. మార్నింగ్ నుంచి ఏ ట్రెండ్ దానికి రివర్స్ ఇప్పుడు ఒక 20 డేస్ ట్రేడింగ్, 22 డేస్ తీసుకుంటే ఒక 10 డేస్ క్లోజింగ్ పాజిటివ్ ఉన్నా ఒక 10 డేస్ క్లోజింగ్ నెగిటివ్ ఉంటుంది. సో అంటే ఏ షేప్ కానీ వి షేప్ కానీ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఒక 5 డేసే ఎం షేప్లో వచ్చేది, 4-5 రోజులు అట్లా వస్తాయి. సో కాబట్టి జనరల్గా యూరోప్ మార్కెట్స్ పాజిటివ్ ఉన్నాయనుకోండి, యూరోప్ మార్కెట్స్ పాజిటివ్ అంటే వి అనమాట, కింద నుంచి పైకి వెళ్తూ ఉంటుంది. సో అప్పుడు mళ్ళీ పాజిటివ్ ట్రెండ్ని క్యాచ్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్స్ నెగిటివ్ ఉండి మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే కింద డౌన్ కిందకి వస్తుంది. సో అక్కడ మళ్ళీ షార్ట్ సెల్, అంటే మీకు 12:30 1 o'clock ఒక ట్రేడ్ అయిపోవాలి, 9:30 నుంచి 10:30 మధ్యలో ఒక ట్రేడ్ అవ్వాలి, 10:30 నుంచి 12:30 లోపు ఒకటి. ఇక మ్యాక్సిమం లాస్ట్ ట్రేడ్ 1 o'clock 1:30కి చూసుకోండి. ఓకే. క్లోజింగ్ టైంలో చేసే క్లోజింగ్ టైంలో ఏమవుతుందంటే అన్ప్రొఫెషనల్ చేస్తారు. ఇక 2:30 2:45కి ఇంకా ట్రేడ్ చేయకూడదు, మనం కూడా క్లోజ్ చేసేసుకోవాలి, పొజిషన్ క్లోజ్ చేసుకునేటట్టు ఉండాలి. 1:30 1 to 2 మధ్యలో ఇంకా మేజర్ థర్డ్ ట్రేడ్ అనేది అటెంప్ట్ చేసుకోవచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే రివెంజ్ ట్రేడ్లు చేయకూడదు, అది మేజర్ మిస్టేక్ యాక్చువల్లీ. ఓ ట్రేడ్ లాస్ అయింది వదిలేసేయండి, ఆ ట్రేడ్ పాజిటివ్ వచ్చే వరకు నేను ఇట్లానే ఈరోజు 10,000 కొట్టాలి అని సంపాదిద్దాం అనుకుంటా. మీరు అలా కాదు. ఇక్కడ ఏంటంటే మనీ కాదు చూసుకోవాల్సిందే, లాస్ తక్కువ అవ్వాలి, కన్సిస్టెన్సీ పెంచుకోండి. అంటే ట్రేడ్ సక్సెస్ ఎంతవరకు వస్తున్నాను, మార్కెట్ని ఎంతవరకు అబ్జర్వ్ చేసుకుంటున్నాను, మీ ఫోకస్ అంతా కూడా మనీ మేకింగ్ కాదు, ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే రిజల్ట్ వచ్చేస్తుంది. సో మీరు రిజల్ట్ మీద పెట్టకుండా ఫోకస్ అంతా ప్రాసెస్ మీద పెట్టండి. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తున్నాం అంటే ఇంట్రాడేలో ఏంటంటే ఎక్కువ అబ్జర్వేషన్ ఎక్కువ ఉండాలి, ఏ న్యూస్ ఎలా ఫెసిలిటీ అవుతుంది, ఏవే న్యూస్లో ఎఫెక్ట్ అవుతున్నాయి. సో అలాగే మార్కెట్ న్యూస్లో అలాగే మన మార్కెటే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్స్ని కూడా ఫాలో చేసుకోవాలి. ఇవన్నీ ఫాలో అయితే మంచిగా ఇంట్రాడేలో కూడా స్కిల్స్ పెంచుకోవటం వల్ల సంపాదిస్తాం. ఓకే. అంటే పర్ డే ఎంతవరకు సంపాదించవచ్చు అంటారు? పర్సంటేజ్ తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇంట్రాడేలో 1% 2% అంటే బాగా వచ్చినట్టే. ఓకే. అంటే ఇప్పుడు 1,00,000 పెడితే 1,000 రూపాయలు 10 అంటే డిపెండ్స్ ఆన్ ద క్యాపిటల్. మీరు ఇక్కడ ఏం చేయాలంటే స్టాక్ మార్కెట్లో ఎలా చూడాలంటే రిస్క్ ఎంత రివార్డ్ ఎంత. నా రిస్క్ 2% అంటే రివార్డ్ డబుల్, 2% అంటే 4%. సో ఇప్పుడు మనకి ఎంత అమౌంట్ ఉంది ఇంపార్టెంట్ కాదు, ప్రతి ట్రేడ్లో ఎంత రిస్క్ తీసుకుంటున్నానో ఎంత రివార్డ్ వస్తుంది. సో మనకి ఇక్కడ రిస్క్ని బట్టి రివార్డ్ ఉంటుంది. సో జనరల్గా రిస్క్ ఏంటంటే ఎనీ ట్రేడ్లో మినిమం రిస్క్ మ్యాక్సిమం రిస్క్ 2%. సో 2% కన్నా ఎక్కువ లాస్ అవ్వకూడదు, అయితే కట్ చేసేయాలి. ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక 1 lakh అమౌంట్ ఉంది, సో నేను డైలీ ఇంట్రాడే చేయాలి అనుకుంటే మేజర్గా అంటే ఎంత ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎవ్రీడే? ఇదే రిస్క్ రివార్డే కాదు, ఈ రిస్క్ రివార్డ్ మన బట్టి. అంటే ఇప్పుడు నేను 2,000 రిస్క్ చేసి 4,000 రివార్డ్ వరకు నేను అంటే మన మెంటాలిటీ బట్టి అంతే. ట్రేడ్ యాక్యురేట్గా ట్రేడ్ చూసుకోవటం, ఆ ట్రేడ్ రిస్క్ రివార్డు ఎవ్రీ ట్రేడ్. ఇప్పుడు మీరు ఇంట్రాడేలో ఇప్పుడు 1 lakh ఉంది, ఒక 4 పార్ట్స్ చేశారనుకోండి, 25,000 4 ట్రేడ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈచ్ 25,000లో 2% రిస్క్, అంటే ఓవరాల్గా 2,000 రిస్క్ ఉంటుంది, 4,000 ప్రాఫిట్ ఉంటుంది. సో ఇప్పుడు 20 డేస్లో ఎన్ని రోజులు మనకైనాయి,
ఎన్ని రోజులు మనం చూసుకుంటే మనకు వస్తుంది. ఇప్పుడు ఇంత అనేది లిమిట్ లేదు ఇంట్రాడే. అసలు ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇంత సంపాదించాలి, ఇంత మినిమం, limit ఇంత మ్యాక్సిమం లేడు. తీసుకోవచ్చు. మళ్ళీ 10% రివార్డ్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు నువ్వు 5% రిస్క్ తీసుకోవాలి. తీసుకోవాలి. అంటే అది ట్రేడ్ టు ట్రేడ్ మారిపోతుంటుంది. అంటే ఎవ్రీ ట్రేడ్ మార్నింగ్ ట్రేడ్ కి ఒకలా ఉంటుంది, మధ్యాహ్నం మన ట్రేడ్ సక్సెస్ని బట్టి సక్సెస్ రేట్ పెంచుకోండి. ఏదంటే లాస్ కట్ చేసేయాలి, ప్రాఫిట్ కట్ చేసేయాలి. అంటే ఆ డిసిప్లిన్ ఫాలో అవ్వండి. అంటే లాస్ ఎంత, అంతేగాని యావరేజ్ చేయటం. చాలామంది చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే యావరేజ్ చేస్తూ ఉంటారు. యావరేజ్ చేసి హెవీ లాస్లో అవుతుంటారు. అలా చేయకూడదు. అసలు ఎప్పుడు యావరేజ్ చేయకూడదు. ట్రేడ్ ఎంట్రీ, టార్గెట్, స్టాప్ లాస్ 2% మ్యాక్సిమం లాస్, అంతకు మించి పెట్టుకోకూడదు. అట్లా క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఎప్పుడైతే తీసుకుంటామో మనం లాస్ కవర్ చేస్తారు. మీకు ఇప్పుడు 2000 లాస్ అంటే కవర్ చేయొచ్చు, అదే 20,000 లాస్ అంటే కవర్ చేయలేము. అలాగే ఓవర్ ట్రేడ్ చేయకూడదు, ఎక్కువ క్వాంటిటీ తీసుకోకూడదు. 1 lakh నా దగ్గర మన క్యాపిటల్ ఉంది, దాన్ని 4 parts చేసుకోవాలి. సో టోటల్ 1 lakh మీద డే మొత్తం మీద 2% రిస్క్, అంటే మ్యాక్సిమం 2000 పోవాలి. అలా మీ అమౌంట్ మొత్తం పోవాలంటే మీకు ఎన్ని ట్రేడ్ చేయాలంటే 50 ట్రేడ్లు చేయాలి. సో 50 కాకపోయినా ఒక 20 ట్రేడ్లు కంటిన్యూగా లాస్ అయితే 40,000 50,000 పోతాయి. సో విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఎంత బ్లైండ్గా చేసినా 20 ట్రేడ్లు ఫెయిల్ అవ్వం. కాబట్టి కొంచెం రూల్స్ ఫాలో అయ్యి చేస్తే ఏమవుతుందంటే సక్సెస్ రేట్ ఎక్కువ. సక్సెస్ కరెక్ట్ మీరు అన్నట్టు. అండ్ మీరు ఓవర్ ట్రేడ్ చేయకుండా ఇలా స్ట్రాటజీస్ అన్నీ తీసుకొని చేసినప్పుడు ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ట్రేడ్ అర్థం కాకపోతే చెయ్యొద్దు. ఇవాళ కాకపోతే రేపు ఉంటుంది. మార్కెట్ ఎప్పుడూ ఉంటుంది, మనం ఉండాలి మార్కెట్లో. మార్కెట్ ఏ ఫ్లోలో ఉందో ఆ ఫ్లోలో మనం ఉండాలి. ఇప్పుడు మీకు ఒక రోజు అర్థం కాలేదు మార్కెట్, వదిలేయండి. సో ఇవాళ వదిలేసినది మాత్రాన ఏం లేదు. ఇప్పుడు ఏమవుతుంది, వచ్చే ప్రాఫిట్ రాదు, ఓకే. అంతేగాని మనకు అర్థం కాకుండా ఎంటర్ అయ్యి గజిబిజి చేసుకోవద్దు. అండ్ పొరపాటును కూడా క్యారీ చేయొద్దు. అంటే ఇవాళకి ఇంట్రాడే అంటే ఇంట్రాడేనే, ఈ రోజు క్లోజ్ చేసేయండి. సో అలా, సో ఈ రూల్స్ అన్ని ఫాలో అయితే మంచి సక్సెస్ అవుతాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, సీక్రెట్స్ అన్ని రివీల్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ అండి, బాయ్. సో చూసారు కదా, ఇంట్రాడే చేసే వాళ్ళందరికీ ఒకటే విషయం, ఎప్పుడైనా ఇంట్రాడే చేసేవాళ్ళు క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి. ఎంత పెడుతున్నాము, ఏం చేయాలి అని ఆలోచించి ఇలాంటి స్ట్రాటజీస్ వాడి వర్కౌట్ చేసినప్పుడు మాత్రమే, ఆ డిసిప్లిన్తో చేసినప్పుడు మాత్రమే ఇంట్రాడే వాళ్ళు సక్సెస్ అవుతారు. సో గుర్తుపెట్టుకోండి. ఇది వాళ్ళ ఏంటివి, మళ్ళీ కలుద్దాం.